హలో గైస్, నమస్తే అందరికి. ఈరోజు మా ప్రాబ్లం వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్ మీద అనమాట. ఏంటంటే 2 కంటైనర్స్ హ్యావ్ మిక్చర్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:1 and 1:4 respectively. A new mixture is formed by mixing these two in such a way of the ratio of alcohol and water is becomes 2:1. Find the ratio in which the two mixtures are mixed. ఓకే, ఏంటంటే ఫస్ట్ 2 కంటైనర్స్లో ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియోస్ ఉన్నాయంట. ఒకటి 5:1 ఉంది, ఒకటి 5:1 ఉంది, ఇంకో దాంట్లో 1:4 ఉంది. వీటిని మిక్స్ చేస్తే ఇన్ విచ్ రేషియో టూ ఆర్ మిక్స్డ్. ఓకే, అంటే వీటిని మిక్స్ చేస్తే ఫైనల్గా వాళ్ళకు 2:1 రేషియోలో వచ్చినాయి. ఇది ఆల్కహాల్ అండ్ వాటర్. అయితే వాటిని ఏ రేషియోలో మిక్స్ చేశాడు అనేది క్వశ్చన్. ఇది అలిగేషన్ మీద చేయాలన్నమాట, అలిగేషన్తో చేయాలి. ఏంటంటే ఇక్కడ 5:1 కదా, ఈ టోటల్ ఎంత 6 యూనిట్స్ ఉంది, అండ్ ఇక్కడ టోటల్ 5 యూనిట్స్ ఉంది. అండ్ దీన్ని ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫైనల్గా 2:1 అనేది వచ్చింది. 2:1 అంటే ఇది ఎంత మనకి 3 యూనిట్స్ అనేది ఉంది, 3 యూనిట్స్ ఉంది. అయితే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ దాంట్లో నుంచి మీరు ఆల్కహాల్ బేస్ అన్న చేయొచ్చు, లేకపోతే వాటర్ బేస్ అన్న చేయొచ్చు. మీరు ఎలాగ చేయాలనేది మీకు కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను అనేది ఆల్కహాల్ బేస్ మీద చేస్తున్నా. ఇక్కడ ఆల్కహాల్ ఎంత ఉంది మనకి 5 యూనిట్స్ అనేది ఉంది, 5 యూనిట్స్ అనేది ఉంది. టోటల్ ఎంత 6, అంటే ఇక్కడ ఆల్కహాల్ ఉంది 5/6 అనేది ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్కహాల్ ఎంత ఉంది 1 యూనిట్ ఉంది, టోటల్ 5 కదా, అంటే 1/5 అనేది ఉంది, 1/5. అండ్ రిమైనింగ్ లాస్ట్ మనకు వచ్చిన దాంట్లో 2 యూనిట్స్ అనేది ఉంది, అంటే 2/3 అనేది ఉంది, టోటల్ 3 కదా. అయితే మీరు దీన్ని కనుక ఎలిగేషన్ ప్రాసెస్లో చేస్తే ఇక్కడ డినామినేటర్ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. వీటి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత 30 అనేది వస్తుంది. ఈ 30తో మీరు వీటిని మల్టిప్లై చేయండి, ఇంటూ 30 చేశారనుకోండి. మీకు ఏమవుతుంది ప్లేన్ వాల్యూస్ అనేవి వస్తాయి. ప్లేన్ వాల్యూస్ అంటే 3 10 టైమ్స్ పోతుంది, అండ్ 6 5 టైమ్స్, అండ్ 5 6 టైమ్స్. అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది మీకు 5 5 25, అండ్ ఇక్కడ వచ్చేసి 6, అండ్ ఇక్కడ 10 మిగిలి 10 టేబుల్లో పోయింది కదా. 10 into 2 అంటే 20. దీన్ని కనుక మీరు చేస్తే ఎలిగేషన్ చేస్తే ఏమొస్తుంది 20లో నుంచి 6 తీసేస్తే ఎంత మనకి 14:25 నుంచి 20 తీసేస్తే 5, అంటే 14:5 అనేది ఆ రేషియోలో అనేది వాళ్ళు కలపాలన్నమాట. 14:5 అనేది మీ ఆన్సర్. ఓకే, ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. 14:5 అనేది మీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ లేకపోతే మీకు అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అనేవి ఏవైనా చూడాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.